వచ్చినటువంటి మీడియా మిత్రులందరికీ ప్రజలందరికీ ఈరోజు మాయమాటలు చెప్పి అమలు కాని వాగ్దానాలు ప్రజలకు చెప్పి ఇలా అధికారంలోకి వచ్చి అధికారం వేలుకుంటూ ప్రజలను మోసం చేస్తున్నారు. అట్లాగే మొన్న కేసీఆర్ గారి ప్రభుత్వంలో డబల్ బెడ్రూమ్లు చిలుకూరు మండలంలో నారాయణపురం, బేతూరు, పొలెంగూడెం గ్రామాలకి బెడ్రూమ్లు ఇవ్వడం జరిగింది. వాళ్ళకి పంచడం జరిగింది. పేదలకి కరెంట్ ఏర్పాటు చేసే సమయంలో ఎన్నికలు రావడం జరిగింది. ఇప్పటికి సంవత్సరం 13 నెలలు అవుతున్నా కానీ కరెంటు సౌకర్యం కొద్దిపాటి డబ్బుతోడు కరెంటు ఏర్పాటు చేస్తే అక్కడ ఉన్నటువంటి పేదలు చీకట్లో మగ్గిపోతున్నారు. కావున ఇప్పుడున్నటువంటి పద్మావతి గారు కానివ్వండి, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కానీ ఆ కరెంట్ ఏర్పాటు చేయాలని చెప్పేసి మేము టీఆర్ఎస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తున్నాం. అంతేకాకుండా నారాయణపురం, సీతారాంపురం కొండల నుంచి వచ్చినటువంటి రోడ్లు కూడా మన వర్షానికి తెగిపోవడం జరిగింది. అవి కూడా తాత్కాలికంగా మరామతులు చేసి రాకపోకలకు ఇబ్బంది జరుగుతుంది. వాటిని కూడా సీసీ వేసి చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. పొలాలకు నీరందక చెరువు కట్ట పూర్తి స్థాయిలో పోయాక చెరువు కింద ఉన్నటువంటి భూములు కూడా కొంత నష్టపోయారు. ఉష్క మెటలు పెట్టి పొలాలు నష్టపోయారు. వాటిని కూడా వాటికి సాయం అని చెప్పి ఇస్తామని చెప్పేసి ఇంతవరకు కూడా ₹1 వేయలేదు. వాటిని కూడా వెంటనే వాళ్ళకి ఇచ్చినటువంటి మాటని నిలబెట్టుకోవాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ చిలుకూరు మండల బీఆర్ఎస్ పార్టీ తరఫున మేము కోరుకుంటున్నాం.